ఇటు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలు కేవలం టైం పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి సమావేశమే జరగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిపై స్పష్టత రానుంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీలో మార్పులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరం పార్టీ కార్యకలాపాలు పాలనాపరమైన వ్యూహాలపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి అనువైన వ్యక్తి ఎంపికపై అగ్రనేతల్లో స్పష్టత రాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలు కేవలం టైం పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి సమావేశమే జరగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిపై స్పష్టత రానుంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీలో మార్పులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక పార్టీ కార్యకలాపాలు పాలనాపరమైన వ్యూహాలపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి అనువైన వ్యక్తి ఎంపికపై అగ్రనేతల్లో స్పష్టత కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.